తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. నిన్న జరిగినటువంటి తీర్మాన్ మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి గురించి అసభ్యకరంగా మాట్లాడడం చాలా చిగ్గుచేటు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి మీరు ఈ సభ్య సమాజానికి ఏం మంచి చేస్తున్నారో, ఏం సందేశం ఇస్తున్నారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా మీ మాట తీరు, లాంగ్వేజ్ని మంచిగా చేసుకొని ఇచ్చేయండి. ఒక ఆడపడుచును ఇలా అసభ్యకరంగా మీరు ఇలా మాట్లాడడం సరి కాదనేసి మేము బీఆర్ఎస్ తరపు నుంచి మేము రుద్ర మండలంలో ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యవహారం ఇంకెప్పుడైనా మీరు మాట్లాడగలిగితే ఇంకా ఆడపడుచులకు కానీ, నీచంగా కానీ, ఇలాంటి ఎవరికైనా సరే ఒక మాట మాట్లాడే ముందు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి మల్లన్న గారు, అలియా చింతపండు నవీన్ గారు. లేకపోతే సరైన రోజు ఫ్యూచర్లో మీకు సరైన బుద్ధి ప్రజలే, మన ఆడపడుచులే, తెలంగాణ ఆడపడుచులే బుద్ధి చెప్తారనేసి మేము గట్టిగా మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకొని ఒక మనిషిలో ప్రవర్తిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. ఖబర్దార్ మల్లన్న గారు, బీఆర్ఎస్ తరపు నుంచి మేము గినక రోడ్డు మీద ఎక్కి మేము ఇచ్చేసినాం అనుకోండి, మీ ఎమ్మెల్సీ పదవి కానీ మీరు కానీ ఈ ఆడపడుచులకు ఇచ్చేసే మీరు తెలంగాణ పరువు తీయకండి. మన భారతదేశంలో మన తెలంగాణకు మంచి ఇది ఉంది కాబట్టి ఆ ఆడపడుచులని అవమానించి మీరు హేళన చేసి మీరు మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆ మహిళల పట్ల మీరు ఇది కావద్దనేసి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు పత్రికేయులకు వచ్చినందుకు నమస్కారం. నిన్న జరిగినటువంటి మన బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితక్క ఎమ్మెల్సీ, ఆమెకు ఒక ఆడపడుచుకు మన తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా చిక్కుచేటు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి, ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక ఆడపడుచుని అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక హోదాలో ఉన్న ఆమె గురించి ఒక మళ్ళీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తెగా ఉన్న ఆమె, ఒక హోదాలో ఉన్న ఆమె కూడా నువ్వు నీలా లాంగ్వేజ్ అన్నది చాలా తెలంగాణ ప్రజలకు మీరు ఏ సభ్య సమాజానికి అంటే ఎలాంటి సభ్య సమాజ సందేశం ఇస్తున్నారో మాకు తెలియడం లేదు. దీనికి సరైన రోజులలో సరైన సమయం వచ్చినప్పుడు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోవాలి. లేకపోతే అలియాస్ నవీన్ గారు, తీర్మాన్ మల్లన్న గారు, మీరు ఫ్యూచర్లో బాగా కఠినంగా ఆడపడుచులు మీకు సరైన బుద్ధి చెప్తారనేసి అనుకుంటున్నాం. అలాగే నిన్న జరిగినటువంటి కవితక్క గారి జాగృతి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్లో పోలీసులు చేసిన, అలా గన్మెన్లు చేసిన తీరు 6 బుల్లెట్లు గాలిలో కాల్చడం జరిగింది. అలాంటి వ్యవహారం సరైనది కాదనేసి ఇచ్చేస్తున్నాం. కావున ఇప్పటికైనా మీ గన్మెన్లు కానీ, మీ అధికారంలో ఉన్న మీ పార్టీ కానీ, ఇది కానీ మీరు మంచిగా వ్యవహరించాలనేసి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.